హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సోయా రెసిపీ ప్రాసెస్. ముందుగా సోయా బీన్స్ని 2 కప్ తీసుకొని 4 అవర్స్ నానబెట్టుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకోవాలి. శుభ్రంగా వాష్ చేసి 4 అవర్స్ నానబెట్టుకున్నాము. కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక 4 నుంచి 5 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ టర్మరిక్ వేసి ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాం. అప్పటి వరకు ఉడికేలోగా మసాలా ప్రాసెస్. జింజర్, కొత్తిమీర, గార్లిక్, గ్రీన్ మిర్చి, 2 టమాటో, 3 గ్రీన్ మిర్చి, కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, 2 గుప్పెట్లు వేసుకుంటాను. 1 ఆనియన్ గ్రైండ్ చేసినాక మళ్ళీ ఇంకొక గుప్పెడు కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేశాను. మెత్తగా పేస్ట్ లెక్క గ్రైండ్ అయింది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 స్పూన్ ఆయిల్, కరివేపాకు, కొంచెం వేగినాక ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినవి బ్రౌన్ కలర్కి వచ్చినాక 2 టమాటో కట్ చేసి టమాటాని కొంచెం మగ్గనిస్తే చాలు. టమాటాలు 1 నిమిషం మగ్గించుకున్నాము. ఆ తర్వాత మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఆనియన్, కొత్తిమీర, జింజర్, గార్లిక్, గ్రీన్ మిర్చి వేసి గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. హాఫ్ టీ స్పూన్ టర్మరిక్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, సాల్ట్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మసాలాలు మొత్తం పచ్చి వాసన పోయే వరకు ఉడకనిచ్చుకోవాలి. మేము మసాలా గ్రైండ్ చేసిన జార్లోనే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని వేసుకుందాం. 1 నిమిషము పాటు ఫ్రై చేసుకున్నాం. పచ్చి వాసన పోయే వరకు వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 3 నిమిషాల తర్వాత మనకు వాటర్ మొత్తం వేసుకున్న వాటర్ మొత్తము డ్రై అయిపోయినది. సోయా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయినవి. బౌల్లోకి వేసుకొని దీంట్లో ఉన్న వాటర్
మనకు సరిపోతుంది. బిర్యానీ ఆకుని సపరేట్గా తీసేస్తున్నాను. సోయాని వీటిలో వేసేసి ఉడికించుకోవాలి. మసాలాలు వేసి ఇంత బాగా మిక్స్ చేసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మూత పెట్టి 5 నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా ఉడికినది కర్రీ. కొత్తిమీర, కొత్తిమీర వేసినాక ఒక్క నిమిషం పాటు అట్ట మగ్గనిచ్చి స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకున్నాను. గ్రేవీ మరి పత్తలాగా కాకుండా చిక్కగా కాకుండా కర్రీని పెట్టుకున్నాం మేము. ఒక బౌల్లోకి తీసుకుందాం. మనకు చపాతీతో పుల్కాతో పాటు పర్ఫెక్ట్గా ఉంటుంది. సోయా బీన్స్ కర్రీ రెడీ.